హలో సహోదరులారా, ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, మనిషికి శ్రమలు అనేవి, కష్టాలు అనేవి ఉండవా? ఎవరికైనా కష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఆ దేవుడికే కష్టం లేదు అనుకుంటారు చాలామంది. దేవుడికి ఏ కష్టం లేదని అనుకుంటారు కదా. కానీ దేవునికి కూడాను కష్టమే ఉంటుంది కొన్నిసార్లు. దేవుడు ఈ ఈ భూమి ఆకాశములన్నీ మొత్తం సృష్టించి ఫస్ట్ ఉన్నవాడు ఎవరు? దేవుడే. మానవుడిని, అన్ని జంతువులన్నీ సృష్టించిన తర్వాత 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు మానవుడిని సృష్టించాడు. ఇవన్నీ ఏలుటకు ఉండాలని. సరే, అయితే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయనకి ప్రాణం లేదు, ఏమీ లేదు, ఆయన కష్టపడదు అనుకుంటుంటాం మామూలుగా. కానీ హృదయం ఉంది కదా, కాబట్టి ఆయన సృష్టించాడు మనల్ని. ఆయన మనసుతో, ప్లాన్తో మనల్ని సృష్టించాడు. ఇప్పుడు పిల్లలు ఉంటారు చాలామందికి. పిల్లలకి ఏదే బాధ అయినా సరే, ఏ కష్టాలు వచ్చినప్పుడు కూడా తండ్రికి బాధ కలుగుతుంది, తల్లికి కూడా. ఆ పిల్లలు ఆడుకొని ఆనందంగా గెంతులేస్తే వాళ్ళు చూసి ఇలా ఎంతో సంతోషపడతారు. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు, బాగా చదువుకున్నప్పుడు, జాబులు చేసేటప్పుడు వీళ్ళు ఆనందం పడుతూనే ఉంటారు. ఎవరికైనా చెడ్డ విరోధమైన ఆలోచన ఉంటుందేమో కానీ సొంత తల్లిదండ్రులకి ఎవరికీ ఉండదు. తండ్రికి అసలే ఉండదు. ఆ తండ్రే యేసు ప్రభు. దేవుడు కూడాను తండ్రి అంటే ఎవరు? మొదట తండ్రి ఉంటేనే పిల్లలు వస్తారు. అలాగే దేవుడు కూడాను నేను తండ్రిని అన్నాడు. ఆ ఫాదర్, గాడ్ ఫాదర్ యేసు ప్రభు కూడాను తండ్రిని అన్నాడు, నా పిల్లలు అన్నాడు. తన స్వకీయుల వద్దకు ఆయన వచ్చును, ఆయన్ని వారు అంగీకరించలేదు. యోహాను సువార్త ఉంటుంది. ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో, దేవునితో నడుస్తారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుమార్తెలు దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలై ఉంటారో అన్నాడు. ఆయన వెంబడించిన వాళ్ళకి, ఆయన ఆత్మ పొంది ఆయన వెలుగుజాడిలో నడిచిన వాళ్ళకి ఎందరైతే ఉన్నారో అందరూ ఆయన కుమార్తెలన్నీ మనం వారసులం అవుతాను. వెలుగుని అంగీకరించి, దేవుడిని అంగీకరించి వచ్చిన వారు ఆయన కుమారులు, ఆయన పిల్లలుగా, వారసులుగా మనం ఉండడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఏంటంటే, దేవుడికి కూడాను తన పిల్లలు పాడైపోతే ఇష్టం కాదు. కాబట్టే ఇక్కడ కుతిరేకంగా చంపుకోవడం, పొడుచుకోవడం, ఆకలితో ఉన్న వాళ్ళు ఇంకా తొరికేయడం. ఆ రోజుల్లో కూడా రొట్టెలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. చిన్నపిల్లలు గట్టు ఉండేవాళ్ళు, ఆకలితో అలమటించిపోయేవాళ్ళు. ఇప్పుడైతే నీరు ఉంది, వ్యవసాయం ఉంది, ఎన్నో పంటలు పండిస్తాను. అప్పుడు ఏమి లేదు. ఇంకుడు గొయ్యిలు అవి తీసుకొని పంటలు పండించేవాళ్ళు. రాజుల దగ్గర వెళ్ళి అడుక్కునేవాళ్ళు. రాజులే భూములన్నీ లాగేసుకునేవాళ్ళు. మరి రాజులు ఏం చేసేదంటే, రొట్లు కానీ ఏమైనా ఇసిరి జనాలకి ఇసిరి, జనాలు ఒకరి మీద ఒకరు పడిపోయి చిన్నపిల్లలు అయితే చనిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తలేరు, ఏదైనా రొట్లు ఏమైనా అందుకోలేరు కాబట్టి. ప్రభువు ఇవన్నీ చూసి దేవుడు ఈ మానవులకి ఇన్ని కష్టాలు, చాలా ఈ కష్టమైన విషయం ఉంది కాబట్టి, ఈ భూలోకంలో ఒక మానవుడిగా నేను పుట్టి ఇలా కష్టాల నుంచి ప్రేమను పుట్టేద్దామని ఆయన వచ్చి, మీరు ద్వేషించుకోవడం వద్దు, ఒకళ్ళు ప్రేమించుకోండి, నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించండి. ఫస్ట్ నువ్వు ధనవంతుడు, ఈ పక్కోడు కూడా తిండికి లేదు కాబట్టి వాడిని ప్రేమించన్నాడు. మనిషి ఏం చేసేటంటే, నేనే గొప్పగా ఉండాలి, అందరు జయరాలి అని ఇప్పుడు ఎవరికి వాళ్ళే గొప్ప అయిపోతున్నారు. నేను గొప్పవాడిని అనేసి. కానీ ఎవరు తీసిన గోతిలోన వాళ్ళే పడిపోతున్నారు. ఫస్ట్ అంత ప్రపంచం అంతా ఒకటే దేశం, దేశాలు ఇన్నట్టు లేవు. అలాగా జెరూసలేం నుంచి ఇజ్రాయెల్ నుంచి అలాగే ఇరాక్, ఇరాన్ అన్ని దేశాలు ముక్కలు అయిపోయి ఇది నాది అని వాడిని ఈడు చంపుతుంది, వీడిని వాడు చంపుతాడు, వాడిని ఈడు చంపుతాడు. మన పక్క వాళ్ళని మనం ప్రేమిస్తే వాడు చంపడం. అంతా ఒకటే దేశం మొదట్లో. ఇప్పుడు విడివిడిగా అయిపోయేవి. అంతవరకు ఎందుకండి? విజయవాడ కొన్ని పాకిస్తాన్కి బండి ఉండేదంట ఆ రోజుల్లో. ఆ బండి ఉంటే బండిలోనే కొంతమంది చంపేసి ఆ బండిలో శవాలు పడేసేవారు. అప్పుడే ఇక్కడ కట్ చేశారు. పాకిస్తాన్ ఆ దేశం వేరే, మన దేశం వేరే వదిలేశారు. ఎందుకంటే ఈ దేశపోడని ఆ దేశపోడని అసూయ, భేదం ఉండేది. ఎందుకంటే దేవుడు అనేది ఏంటంటే, అందరినీ మీరు ప్రేమించుకున్న భూమి ఒకటే, దానికి అధిపతి అయిన సృష్టికర్త ఒకడే దేవుడు. మనుషులు, మీరు జంతువులు ఉన్నాయి. ఈ దేశం నుంచి ఆ దేశంకి వెళ్తే ఏసా ఉండాలి, ఆ దేశం నుంచి ఈ దేశంకి వస్తే ఏసాలు ఉండాలి. ఎందుకంటే మనుషుల నమ్మకం లేదు. ఆ దేశంకి పొరపాటు వెళ్తే అక్కడి నుంచి బంగారం తెచ్చేది పట్టుకుని వచ్చిన బోర్డు మంది, ఎక్కడి నుంచి అగడబెట్టిపోతుంది. మనుషులు పుట్టిరి కదా ఇవన్నీ. మనుషుల ప్రేమ లేదు, దోసుకుందామనే ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ కష్టమైన విషయాలు.
అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పక్షులకి ఈ దేశం నుంచి ఆ దేశం వెళ్ళిపోతాయి, అట్లా గీసాలు లేవు. కుక్కలు వెళ్ళిపోతాయి, ఎక్కడికి వెళ్ళిపోతాయి, అట్లా గీసాలు లేవు. కానీ మనిషికి మాత్రం ఏసా చూపిస్తే ఒక దేశంలో ఒక దేశంకి వెళ్ళాలి, అక్కడ ఏసా తెచ్చుకోవాలి, ఈ దేశం నుంచి పాస్పోర్ట్ పట్టుకెళ్ళాలి. రెండు ఉంటేనే ఆ దేశం నీకు పని. ఆకాశంలో ఎగిన పక్షులకి ఏ దేశం వెళ్ళిపోవచ్చు అన్నింటికి, ఎందుకంటే మాయ మర్మం దొంగతనం ఏంటి వాటికి లేవు కాబట్టి, మనుషుల్లో ఉన్నాయి కాబట్టి. దేవుడినే డబ్బు కోసం అమ్మడానికి ప్రయత్నం చేసి అమ్మేశాడు కదా ఇస్కరియోతు యోధ. మనుషులే మాయమైపోతాడమ్మ మనిషి అన్నట్టు, మనిషే మాయ. అయితే ఆ మాయలుగా ఉండకూడదు, మీకు ఒక రాజ్యం ఉంది, మీకు పరలోకం ఉంది అని యేసు ప్రభువు వచ్చి ప్రాణం పెట్టి సమాధి చేసిన చంపేసిన సమాధిని లేచి నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవుడు, నీ దేవుడైన ఉన్నాడు, నేనున్నాను, దేవుడు లేకుండా సృష్టి లేదని ఆయనకే తెలియపరుచుకోండి. యేసు ప్రభు రక్తబలి అయిపోయి సమాధి నుంచి లేచాడు ఆయన. అందరూ చూస్తానికి ఆరోగ్యమైపోయాడు. 40 దినములు ఈ భూమి మీద ఆత్మ తిరిగాడు. అప్పుడు జనాలు నమ్మారు. యేసు ప్రభు అక్కడే. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.